వెల్కమ్ టు ఖుషి క్యూటీ ఛానల్. ఎప్పుడు గోంగూరతో పచ్చడి చేయడం, పప్పు చేయడమే కాదు, అప్పుడప్పుడు ఇలా ట్రై చేస్తూ ఉండండి. హెల్త్కి హెల్తీ, టేస్ట్కి టేస్ట్గా ఉంటుంది. ఇంట్లో తినని వాళ్ళు కూడా ఇలా చేస్తే తప్పకుండా తింటారు. ఆకే కదా అంతా ఒకేసారి వేస్తే మిక్సీ అవుతుందని వేశాను, కానీ అలా చేస్తే అవ్వలేదు. మళ్ళీ తర్వాత తీసి కొంచెం కొంచెం ఆకులో కొన్ని వాటర్ పోసి మిక్సీ పట్టాను. అందులోనే పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర వేసి మిక్సీ పట్టాను. కడాయిలో ఆయిల్ వేసి పోపు దినుసులు, కరివేపాకు, పల్లీలు వేశాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత జీడిపప్పు వేసి ఒక 1 మినిట్ వేయించాను. కుకింగ్ ఛానలే కదా, రోజు చేసి పెట్టేదే కదా, ఏం కష్టం ఉంటుందిలే అనుకుంటారు, కానీ ఒక్క వీడియో తీయడానికి 3-4 అవర్స్ పడుతుంది. మళ్ళీ ఎడిటింగ్కి 2 అవర్స్ పడుతుంది. 2 పిల్లలతో చేయడం కూడా కష్టంగానే ఉంటుంది. మీరు ఇచ్చే సపోర్ట్ వల్లే ఇంకా వీడియోస్ చేయాలి అనిపిస్తుంది. మనం మిక్సీ పట్టిన మిశ్రమాన్ని అందులో వేయాలి. ఆయిల్ పైకి తేలుతూ ఉన్నప్పుడు పసుపు, అల్లం వేసి ఒక 2 మినిట్స్ కలపాలి. మీకు మొత్తం పచ్చిమిర్చి ఇష్టమైతే మిక్సీలోనే ఒక 2-3 ఎక్స్ట్రా వేసుకోండి. లేకపోతే ఒక స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ధనియా పౌడర్, గరం మసాలా వేసి ఒక 2 మినిట్స్ కలపాలి. ముందుగానే వండుకున్న అన్నాన్ని అందులో వేసి మొత్తం మంచిగా కలపాలి. మొత్తం కలిపాక ఒక 5 మినిట్స్ అలాగే ఉంచి హీట్ అయ్యాక దించే ముందు కరివేపాకు వేసుకొని దించేస్తే వేడివేడిగా గోంగూర రైస్ రెడీ అవుతుంది. వీళ్ళకి వీడియోస్ తీయడం అవసరమా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.